ఎంతమందికి ఇస్తున్నారు ఆ విలేజ్ లో? బోటు అక్కడ పక్కన ఉంది సార్, తీసుకొచ్చాము. తెచ్చాము సార్, పక్కన లైఫ్ జాకెట్ సార్. యూనిట్కి ఎన్ని ఇస్తాం లైఫ్ జాకెట్స్? 5గురికి ఇస్తామా? బోటు మీద 5గురికి అది వాళ్ళు తీసుకొని ఐస్ బాక్స్, ఇన్బిల్ట్ ఐస్ బాక్స్. 5 లక్షల రూపాయలు యూనిట్, మనం 3 లక్షల రూపాయలకి ఇస్తున్నాం. 2 లక్షల సబ్సిడీ, 2 లక్షల సబ్సిడీ. ఇట్లా కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనం ఎంత సబ్సిడీ ఇస్తాం? కల్తీ నెయ్యి అనేది గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్టు విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం, ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నావు. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఎవరు కూడా తప్పించుకొని పోలేరు. సార్ ఇప్పుడు ఆల్రెడీ కల్తీ మద్యం కూడా జరిగింది, విచారణ జరుగుతుంది. కానీ ఎవరికి ఏం మధ్యాహ్నం అరెస్ట్ చేయాలి? చెవిరెడ్డి భాషలు మీద గిరి విచారణ చేసి దాన్ని ఆల్రెడీ ఆస్తులు జప్తు చేస్తాను. దాని ఇంకా ముందు సిట్టు విచారణ జరుగుతుంది. ఎవరైనా ఒక విచారణలో సంబంధం ఉన్న వ్యక్తిని పిలిచి విచారణ చేస్తారు. వారు చెప్పేదాన్ని సమాచారాన్ని ధృవీకరించుకుంటారు. అంతేగాని చెప్పిన దాని ప్రకారం నువ్వు నేనంటే చేయరు. వాడి సగం ఆధారాలు ఉంటే ఎవరైనా కానీ అరెస్ట్ చేస్తారండి. సార్ ఇప్పుడు నిన్న కోర్టుకి విచారణ కాదు కదా, బల పరిశ్రమకి వెళ్ళారు. ఏముంది, మీరు పొజిల్లో చూశారు కదా. నీ వల్ల నువ్వేదో రెచ్చగొట్టి నీకు బలం ఉందని చూపించుకుందే పక్క రాష్ట్రానికి పోయి కూడా నువ్వు చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ నీ అమాయకులు బలవుతా ఉన్నారు. నీవు చేసిన తప్పుల నుంచి, కేసుల నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పారిపోయావు. ఈరోజు నేను వస్తే జనం అడ్డం వస్తారని చెప్పి ఉన్నావు. కేసులకు ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాదు. ఎంతకాలం తప్పించే ప్రయత్నం చేస్తా చూద్దాం. విచారణ అంటే జరుగుతుంది కదా. మేమేమి ఇందులో జోక్యం చేసుకోవట్లేదు. సిబిఐ జరుగుతున్న విచారణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.